రాష్ట్రంలో తాము అధికారంలోకొస్తే నేరాలు, ఘోరాలను కట్టడి చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో గంజాయి పెరిగిపోయిందని, డ్రగ్స్కు అడ్డాగా రాష్ట్రం మారిపోయిందని జగన్ సర్కార్పై ఆరోపణలు చేశారు. మహిళలపై దారుణాలు జరగకుండా చూస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి దాదాపు 8 నెలలవుతోంది. మరి చంద్రబాబు, పవన్ చెప్పినట్టుగా రాష్ట్రంలో నేరాలు తగ్గిపోయాయా? డ్రగ్స్ను నిర్మూలించారా? అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఈ స్టోరీలో చూద్దాం. 2024 డిసెంబర్లో డీజీపీ తిరుమలరావు ఇచ్చిన రిపోర్ట్లో షాకింగ్ నిజాలను చెప్పారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయని చెప్పారు. సగటున రోజుకు 3.36 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా కానీ గతంలో కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యలు, హత్యాయత్నం కేసులు కాస్త తగ్గినా దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయని తెలిపారు. అంతేకాకుండా మహిళల హత్యలు, అత్యాచారాలు కూడా భారీగా పెరిగిపోయాయని చెప్పారు. ఈ రిపోర్ట్ 2024 డిసెంబర్లో రాగా అప్పటికే కూటమి సర్కారు అధికారంలోకొచ్చి 6 నెలలు పూర్తయింది. ఇక 2025లోనూ రాష్ట్రంలో నేరాల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని తెలుస్తోంది. బాలికలపై, మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారాల వ్యవధిలో ఎక్కడో ఒకచోట దారుణమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఫిబ్రవరి 14న అన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడికి పాల్పడగా ప్రస్తుతం యువతి చావు బ్రతుకుల్లో ఉంది. ఫిబ్రవరి నెలలోనే ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇదే నెలలో నెల్లూరులో 7వ తరగతి విద్యార్థినిపై వ్యాన్ డ్రైవర్ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడగా విద్యార్థిని గర్భం దాల్చింది. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ కేసులు కూడా తరచూ నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కట్టడి చేయడంలో హోంశాఖ విఫలమైందని, ఆ శాఖను తానే తీసుకుంటానని రాష్ట్రంలో పరిస్థితి చెప్పకనే చెప్పారు. ఇక సీఎం చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడకుండా, వాటిని అరికట్టకుండా గత ప్రభుత్వంలో జరిగిన నేరాలపై ప్రత్యేక కమిషన్ వేస్తామని ఇటీవల ప్రకటించడం ఆశ్చర్యకరం. అంతేకాకుండా రాష్ట్రంలో వైసీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టులు చేస్తూ ఉండడంతో కూటమి సర్కారు పాలనను వదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేరాలు, ఘోరాలు మరింత పెరుగుతున్నాయనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా మత రాజకీయాలు రాజుకుంటున్నాయని, వాటి వల్ల శాంతి భద్రతలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరిగిన ఘటనలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఏ రాష్ట్రానికైనా కంపెనీలు రావాలన్నా, అభివృద్ధి చెంది ప్రజలు ప్రశాంతంగా జీవించాలన్నా శాంతి భద్రతలు ముఖ్యం కాబట్టి కూటమి సర్కార్ రాష్ట్రంలో నేరాలను, ఘోరాలను తగ్గించడానికి ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.